షర్మిలకు ఏపీ పీసీసీ పదవి ఇవ్వడంపై తెలంగాణ సీఎం రేవంత్ స్పందించారు. షర్మిలకు అభినందనలు తెలుపుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. షర్మిలను ఏపీకి పంపాలని గతంలో రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రేవంత్ అంగీకరించలేదంటూ ప్రచారం సాగింది. ఇటీవలే రేవంత్ను కలిసి కొడుకు రాజారెడ్డి వివాహానికి షర్మిల ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిలకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా అభినందించారు. ఆమె నాయకత్వంలో ఏపీ కాంగ్రెస్ బలోపేతం అవుతుందంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏపీ పీసీసీ పదవి షర్మిలకు ఇవ్వడం పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎస్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలపై ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలా స్పందించారు? రేవంత్ శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన దావోస్ లో ఉన్నారు. ఎకనామిక్ సర్వీకి సంబంధించినటువంటి అంటే పెట్టుబడుల కోసం దావోస్ పర్యటనకు వెళ్లారు ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి అయిన తర్వాత. అక్కడి నుంచి ఆయన ట్వీట్ చేశారు. షర్మిలను ఈరోజు ఏఐసిసి ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేయడంతో శుభాకాంక్షలు తెలుపుతూ, నిజంగానే గతంలో ఏపీలో అయితేనే బాగుంటుంది అనేటువంటి విధంగా రేవంత్ అనేక సందర్భాల్లో చెప్పారు. మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు ఆమె ఆడబిడ్డగా వస్తే చీర పెడతాము, సారె పెడతాము అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో ఆమె అక్కడనే ఆ రాష్ట్రంలోనే రాజకీయాలు చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు షర్మిలకి. అప్పుడు ఆమె తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కింద ఆమె తెలంగాణలో తిరిగినటువంటి పరిస్థితి. ఇక్కడనే కోడల్ని నేను ఇక్కడే ఆ బిడ్డల్ని కన్నా, ఇక్కడే పెరిగినా, సో ఇక్కడే అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, సో నేను ఇక్కడే ఉంటా చనిపోయిన దాకా అనేటువంటి ఆమె స్టేట్మెంట్ చేస్తారు. చివరి శ్వాస వరకు తెలంగాణలోనే ఉంటా అన్నారు. కానీ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని మారిపోయాయి. జనరల్గా రాజకీయాల్లో అనుకున్నది జరగవు. ఎప్పుడు ఏ క్షణంలో ఏ మూమెంట్ ఏం చేంజ్ అవుతుందో తెలియదు అనేటువంటి వార్తలు ఏవైతుందో షర్మిల విషయంలో జరిగింది. షర్మిల మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినాక వెళ్ళింది, ఏసీసీ పెద్దలను కలిసింది, పలు దఫాలు చర్చలు అయ్యాయి. ఆమె తరఫు నుంచి ఆమె భర్త అనిల్ కుమార్ మతబోధకుడు, ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఏఐసిసి పెద్దలతో మాట్లాడారు. చివరాఖరికి కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. అక్కడ నుంచి ఏఐసిసి పెద్దలు సూచించినట్టు ఆంధ్రప్రదేశ్ వెళ్లాలనేటువంటి సూచననే చేశారు. ఎందుకు ఇప్పుడు చర్చ వస్తుంది షర్మిల ఏపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే, రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేయడమే. ఎందుకంటే ఇంత మధ్యకాలంలో, ఇంత స్పేస్ లో, ఇంత లాంగ్ రన్ లో కూడా రేవంత్ షర్మిల ఎక్కడ కలవలేదు. మొన్న ఎన్నికల సందర్భంలో ఎన్నికలు అయిపోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అపాయింట్ అయిపోయి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ దాదాపు 4 రోజులు గడిచిన తర్వాత కొడుకు పెళ్లి కోసం పెళ్లి కార్డు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి షర్మిల పెళ్లి కార్డు ఇచ్చి, అన్న పెళ్లికి రావాలి అంటూ, అప్పుడు నోరారా అన్న అని పిలిచింది రేవంత్ రెడ్డిని. అన్న పెళ్లికి రావాలి అంటూ ఆమె పిలిచి పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళింది. ఆ శుభాకాంక్షలు చెప్పుకు అప్పుడు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పారు. చాలాసేపు మాట్లాడుకున్నారు కూడా. అంటే దాదాపు ఒక 40 to 45 minutes షర్మిల రేవంత్ రెడ్డి ఇద్దరు పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత, ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత, ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో రహస్యంగా, అంటే ఇద్దరు ఏకాంతంగా ఇద్దరు కూర్చొని 1-to-1 మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఏపీలో ఎట్లా పార్టీ బలోపేతం చేయాలి, ఏం కాగా వీటన్నిటిపైన చర్చ జరిగింది. దీనికంటే బిఫోర్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తే, ఎన్నికల కంటే ముందు ఆలోచన ఏం జరిగిందంటే, షర్మిల తీవ్రంగా రేవంత్ రెడ్డి గారిని విమర్శించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో అనేక అంశాలపైన షర్మిల ఆయన విమర్శించారు. పాదయాత్ర విషయంలో కావచ్చు, ముఖ్యమంత్రి రేస్ విషయంలో కావచ్చు, షర్మిలను అడ్డుకుంటుంది ఎవరు అనేటువంటి విషయంలో అనేక సందర్భాల్లో షర్మిల ఓపెన్ అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ ఓపెన్ కాలేదు. ఆమె మా ఇంటి ఆడబిడ్డకు వస్తే చీర పెడతాము, సారె పెడతాము, గౌరవిస్తాము, కానీ రాజకీయంగా ఒప్పుకునేది లేదు, ఇక్కడ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు అనేటువంటి ఒక మాట మాత్రమే మాట్లాడి ఊరుకునేవారు రేవంత్ రెడ్డి ప్రతి సందర్భంలో. సో దాంట్లో భాగంగానే యాస్టీస్గా ఆమె ఏపీకే పరిమితం కావాల్సి వచ్చింది, ఏపీలోనే వెళ్లాల్సి ఉంది. వాళ్ళ అన్నతోటే రాజకీయంగా కొట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి రేవంత్ రెడ్డి ఇన్ని రోజుల తర్వాత ఆమెకు ట్వీట్ చేయడం, ఆమెను ఉద్దేశిస్తూ అధికారికంగా ట్వీట్ చేయడం, ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ కావడం. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఇక్కడ నుంచి షర్మిలకు అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇక ఎలాంటి విభేదాలు, వైరం లేని పరిస్థితి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది షర్మిల ఏపీ పీసీసీ అయిన తర్వాత. సో ఇక ముఖ్యమంత్రి కూడా అభినందన తెలిపారు. అంటే ఫ్యూచర్లో అంటే షర్మిలకు ఏదైనా సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉందా? పార్టీ పరంగా షర్మిలకు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించే ఛాన్స్ ఉందనుకోవచ్చా?
మొత్తం పూర్తిగా రాజకీయాలే మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. ఎందుకంటే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కాబట్టి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలనుకుంటున్నారు. అక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు లేకపోయినప్పటికీ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని బలోపేతం చేస్తా ఉన్నారు. అందుకే షర్మిలకు అపాయింట్ చేశారు ప్రెసిడెంట్ గా. కాబట్టి ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎట్లయితే మొన్న కర్ణాటక నుంచి డికే శివకుమార్, సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఎవరైతే ప్రచారం చేశారో తెలంగాణలో కాంగ్రెస్ కోసం, సో వీళ్ళు కాంగ్రెస్కి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కోసం వీళ్ళంతా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఈ పేర్లన్నీ సుపరిచితమే. ఎవరు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ కావచ్చు, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, వీళ్ళందరికీ అనుబంధం ఉంది కాంగ్రెస్ తో. కాబట్టి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళు ప్రచారం చేస్తారు. సో రేవంత్ రెడ్డికి కూడా అక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన కూడా వెళ్ళి కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి అవకాశం ఉంది, కృషి చేస్తారు. ఖచ్చితంగా షర్మిలకు కావాల్సిన సలహాలు, సూచనలు, ఎట్లా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పుడున్న అక్కడ ఉన్నటువంటి పోరు విషయంలో అటు టీడీపీ, జనసేన, వైసీపీ జరుగుతున్నటువంటి పోరు మధ్యలో స్పేస్ ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలి కాంగ్రెస్ అనేటువంటి దానిపైన సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. ఈయన రేవంత్ రెడ్డి కంగ్రాచులేషన్ చెప్తూ ట్వీట్ చేసినటువంటి విషయం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. త్వరలోనే ఖచ్చితంగా ఏపీలో కూడా ఆయన సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద షర్మిలకు ఏపీ పీసీసీ ఇవ్వడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. షర్మిలకు అభినందనలు తెలుపుతూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. షర్మిలకు ఏపీకి పంపాలంటూ గతంలో రేవంత్ రెడ్డి కోరిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రేవంత్ అంగీకరించలేదనే ప్రచారం అయితే సాగింది. ఇటీవలే రేవంత్ను కలిసి కొడుకు రాజారెడ్డి వివాహానికి షర్మిల ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో తాజాగా షర్మిలకు పార్టీ అధిష్టానం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పడంతో సీఎం రేవంత్ ఆమెకు అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. షర్మిల నేతృత్వంలో ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కావాలంటూ రేవంత్ ఆకాంక్షించారు.